అందరికీ నమస్తే అండి. కరెక్ట్‌గా ఈ రోజుకి వారమైంది. రాజమండ్రి జీఎస్ఎల్ హాస్పిటల్‌లో 7 నెలల గర్భిణి అయిన పావని చనిపోతే కనీసం రిపోర్ట్‌లు కూడా ఇవ్వకుండా రిపోర్ట్‌లు కావాలంటే ఎఫ్ఐఆర్ పెట్టుకోండి, ఏదైనా చేసుకోండి అనే విధంగా జీఎస్ఎల్ యాజమాన్యం అయితే సమాధానం చెప్పారు. ఈ వారం రోజులు కూడా మేము చాలా విధాలుగా ప్రయత్నం అయితే చేస్తున్నాము. జీఎస్ఎల్ హాస్పిటల్‌కి, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్‌కి రిజిస్టర్ పోస్ట్ ద్వారా మా రిక్వెస్ట్‌ని పంపించాము. కలెక్టర్ వారికి రిక్వెస్ట్ పంపించాము. ఇంకా ఈ ప్రెసిడెంట్ పోర్టల్ ద్వారా చాలా కంప్లెయింట్స్ అయితే పెడుతున్నాము. నేషనల్ కన్జ్యూమర్ ఫోరంకి కాల్ చేశాము. హ్యూమన్ రైట్స్ వాళ్ళకి చెప్పాము. ఇంకా 1100 ఇంకా చాలా విధాలుగా అన్ని రకాలుగా కూడా కంప్లెయింట్ రైజ్ చేస్తూనే ఉన్నాము. ట్విట్టర్ ద్వారా హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇలా అందరికీ కూడా ట్యాగ్ చేస్తూ ట్వీట్లు అయితే చేస్తున్నాము. ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా ఈ సంఘటనను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినా సరే ఈ వారం రోజులుగా ఎటువంటి ఒక చిన్న హోప్ కూడా కనిపించలేదు. అసలు ఈ సంఘటనలో న్యాయం అనేది మేము ఎక్స్‌పెక్ట్ చేసింది ఒకటే. కనీసం రిపోర్టులు చూపించండి. అర్ధరాత్రి 12:30కు బిడ్డ చనిపోతే ఉదయం 7:30 వరకు ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీయకుండా నార్మల్ డెలివరీ కోసం ట్రై చేశామని చెప్తున్నారు. అదే ఒకసారి ఏం ట్రీట్మెంట్ చేశారు, ఏమి మెడికేషన్ పాటించారు అనేది ఒకసారి రిపోర్టులు మేము అడుగుతున్నాము. ఆ రిపోర్టులు కూడా ఇవ్వకుండా పేషెంట్ యొక్క హక్కులను ఉల్లంఘించి వాళ్ళు నిర్లక్ష్యపూరితంగా అయితే వ్యవహరించారు. అయితే ఈ సంఘటన తర్వాత కొంతమంది లీగల్‌గా మరియు నెట్‌లో కూడా చూసిన దాని సమాచారం ప్రకారం పేషెంట్ యొక్క హక్కులు ఎవరైనా చనిపోతే వాళ్ళ బంధువులకు ఖచ్చితంగా 72 గంటల లోపే పేషెంట్‌కి సంబంధించిన అన్ని రికార్డులు కూడా హాస్పిటల్ యాజమాన్యం అయితే అందజేయాలి. ఈ సంఘటనలో జీఎస్ఎల్ యాజమాన్యం ఈ పేషెంట్ యొక్క హక్కులను ఖచ్చితంగా ఉల్లంఘించింది. మాకు ఆ నిమిషంలో మేము ఏం మాట్లాడుతున్నామో ఈ బాధలోనే ఉన్నాం నిజంగా. కన్న కూతురు చనిపోతే అక్కడ తల్లి, తండ్రి, ఆ చుట్టాలు, బంధువులు వీళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళని ఓదార్చే క్రమంలోనే మేమందరం ఉన్నాం. అప్పటికి ఫైట్ చేస్తున్నాం. పోలీసులొచ్చారు, ప్రెస్ వాళ్ళొచ్చారు. మా యొక్క ఆవేదనను అన్ని రకాలుగానే తెలియజేశాం. కానీ ఇంకా వాళ్ళతో వాదించి, పోరాడి, మాట్లాడి గెలిచేంత ఓపిక లేక ఇంకా అన్నీ మూసుకొని పావని బాడీని తీసుకొని అంత్యక్రియలు నిర్వహించాం. అయితే ఈ సంఘటనలో ఖచ్చితంగా హాస్పిటల్ యాజమాన్యం పేషెంట్ యొక్క హక్కులను ఉల్లంఘించింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ 2002 యొక్క చట్టం ప్రకారం ఆ యొక్క గైడ్‌లైన్స్ ప్రకారం పేషెంట్ ఎవరైనా చనిపోతే వారి యొక్క కుటుంబ సభ్యులకు పేషెంట్ యొక్క రికార్డులను ఖచ్చితంగా అందజేయాలి. ఈ సంఘటన ఈ యొక్క పాయింట్ నిజంగా మాకు ఆ రోజు మేము గట్టిగా వాయిస్ రేజ్ చేయలేకపోయాం. మాకు ఈ లీగల్ పాయింట్ ఆ టైంకి అవేర్‌నెస్ లేక. సో, ఖచ్చితంగా కూడా అందరం చట్టాలు తెలుసుకోవాలి. మనకున్న హక్కుల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందరూ కూడా ఎడ్యుకేట్ అవ్వాలి. అప్పుడే మనం ప్రశ్నించగలం. లేదంటే నోరున్నవాడు ఆడిందే ఆట, పాడిందే పాట. మనం అన్నీ మూసుకొని మనం చేతకాని వాళ్ళలాగా, సత్తా లేని వాళ్ళలాగా వచ్చేసి మనం ఏడవడం తప్ప వాళ్ళని ఎదుర్కొని ఏ విధంగా కూడా పోరాడలేము. ఖచ్చితంగా హాస్పిటల్‌కి సంబంధించి కానీ ఏదైనా సరే మనం ఒక సొసైటీలో ఉన్నామంటే ఖచ్చితంగా దానికి లాయే చదవనవసరం లేదు. మినిమమ్ నాలెడ్జ్ ఉండి, చట్టాల పట్ల అవగాహన ఉండి, మనకున్న హక్కులను ఖచ్చితంగా కూడా అందరూ తెలుసుకోవాలి. ప్రభుత్వం కూడా అందరికీ ఈ విధమైన అవేర్‌నెస్ అనేది కలిగించాలి. హాస్పిటల్‌కి వెళ్తే మాకు ఏ హక్కులున్నాయి, మనం ఏ విధంగా మాట్లాడొచ్చు, ఏ విధంగా మనకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టుకోవచ్చు అనే కనీస అవగాహన, కనీస చట్టాల పట్ల పరిజ్ఞానం ఖచ్చితంగా అందరికీ తెలియజేయాలి గవర్నమెంట్ అయితే. ఈ సందర్భంగా ఇంకొక విషయం నేను తెలుసుకుంది ఏంటంటే, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్ పైన, గవర్నమెంట్ సంస్థల పైన మాత్రమే వేయగలమంట. ప్రైవేట్ హాస్పిటల్స్ మరియు ట్రస్టెడ్ హాస్పిటల్స్‌పై ఈ ఆర్టీఐ యాక్ట్ అనేది మనం వేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వెసులుబాటు అయితే మనకు లేదు. మరి చట్టాలు కూడా వీళ్ళకి ఎంత సౌకర్యంగా ఉన్నాయో చూడండి. అసలు మనుషుల కోసమే కదా చట్టాలు చేసింది. మనుషులు వచ్చిన తర్వాతే కదా ఈ చట్టాలు వచ్చినాయి. చట్టాలు వచ్చిన తర్వాత మనుషులు రాలేదు కదా. మరి మనిషి హక్కులు కాపాడాల్సిన చట్టాలు ఈ విధంగా ఉంటే మన యొక్క హక్కులు ఏ విధంగా కాపాడబడతాయి? ఇంకొక విషయం ఏంటంటే, ఇటీవల అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అనేది కొత్తగా తీసుకొస్తున్నారు. అంటే ఎక్కువ మంది పిల్లల్ని కనండి, ఒక ముగ్గురు పిల్లల్ని కనండి, మీకు ఇంత అమౌంట్ ఇస్తాం, ఈ రకాల ఫెసిలిటీస్ కల్పిస్తామంటున్నారు. ఓకే సార్, పాపులేషన్ పెంచడం కోసం మీరు తీసుకునే ఈ నిర్ణయాలు చాలా మంచివి. కాకపోతే హాస్పిటల్స్ ఖచ్చితంగా కొన్ని గైడ్‌లైన్స్ అనేవి పాటించాలి. పేషెంట్ యొక్క హక్కులను కాపాడాలి. పేషెంట్‌కి తగిన న్యాయం, వైద్యం చేయాలి అనే ఆ పాలసీ కూడా దయచేసి తీసుకురండి సార్. ఎవరైనా హాస్పిటల్‌లో చనిపోతే ఖచ్చితంగా చనిపోయిన అరగంట లోపు ఒక ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఏ విధంగా చనిపోయారు, ఏ ట్రీట్మెంట్ చేశారు, దానికి సంబంధించిన కేస్ షీట్ మొత్తం కూడా ఆ పేషెంట్ యొక్క కుటుంబ సభ్యుల సమక్షంలోనే అప్‌లోడ్ చేసే విధంగా అయితే చట్టాన్ని తీసుకురండి సార్. లేదంటే ఈ హాస్పిటల్స్‌లో జరిగే మరణాల పట్ల ఎటువంటి నిఘా లేకుండా పోయింది. వాళ్ళు ఏం చెప్తే అదే సమాధానం అయిపోతుంది. గట్టిగా మాట్లాడే యొక్క బలం కూడా ఆ
సంఘటన స్థితిలో పేషెంట్ యొక్క కుటుంబ సభ్యులు ఉండరు సార్. ఖచ్చితంగా ఒక బలమైన చట్టాన్ని తీసుకొని వచ్చినప్పుడే ఈ మరణాల పట్ల ఒక నిఘా అనేది ఉంటుంది. పేషెంట్ యొక్క హక్కులు కాపాడబడతాయి. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా చనిపోయిన పావనికి నివాళి అర్పించండి. మీకు తెలిసిన వాళ్ళకి ఈ సమాచారాన్ని తెలియజేయండి. జరిగిన అన్యాయం గురించి మీకు ఈ సంఘటనలో అన్యాయం జరిగింది అనిపిస్తేనే అన్ని వీడియోలు యూట్యూబ్‌లో ఉన్నాయి. ప్రతి వీడియో ఒకసారి చూడండి. నిజంగా వాళ్ళ యొక్క హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యం కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేయండి. థాంక్ యూ.